గెలుపని పెద్దలు మన అంటే ఎన్టీ రామారావు గారే ఓడిపోయారు, ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు. ఓడిపోయినంత మాత్రాన అటు ఉండదు. ఫెయిలియర్స్ ఆర్ నాట్ ఫెయిలియర్స్, ఫెయిలియర్స్ ఆర్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్ అంటారు. సిద్దిపేటలో మాత్రం బ్రహ్మాండంగా ముందు పోతుంది. కంగ్రాచులేషన్. ఎందుకంటే మన మీటింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా చేసింది. ఎందుకంటే గ్రాడ్యుయేట్లు కానీ, టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, యువకులు, గ్రాడ్యుయేట్, అన్ఎంప్లాయిడ్ యువకులు అందరూ కూడా బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేసిండ్రు. సిద్దిపేటలో పార్టిసిపేట్ చేయాలంటేనే భయపడేవాళ్ళు. మళ్ళీ ఎక్కడ నేను అక్కడ ఐడెంటిఫై అవుతానో వాళ్ళ దృష్టిలో పడతానో అని ఆ ఇంప్రెషన్ తీసేసిన ఘనత మన కుటుంబ సభ్యులకు, మన నియోజకవర్గ కుటుంబ సభ్యులకు దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒకటి ముఖ్యంగా గమనించాలి, ఇవాళ రాహుల్ గాంధీ గారు చిన్నతనంలోనే వాళ్ళ నాన్నమ్మని పొడగొట్టుకున్నాడు. వాళ్ళ నాన్నని పొడగొట్టుకున్నాడు అంటే భయప్రాంతులతోనే బతికిడు వాళ్ళు. ఇప్పటికి కూడా వాళ్ళ దేశం కోసమే, మన కోసం సాక్రిఫైస్ చేస్తా ఉన్నారు. అది గమనించాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు ఇక్కడ ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండే, మరి వీళ్ళు 50 సంవత్సరాలు పాలించారు. రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడు అవుతుండే? వాస్తవమా కాదా? సోనియా గాంధీ గారు అవుతుండేనా కాదా? మనోళ్ళేమో ఇతర దేశాలు, అమెరికాలో పోయి, లండన్ లో పోయి ఇతర దేశాల పెత్తనం చేయొచ్చు, రాజకీయాలు చేయొచ్చు. కానీ సోనియా గాంధీ గారిని బయట దేశం బయట దేశం బయట దేశం అంటే ఇక్కడ కూడా ఇలా షర్మిలా గారు ఎట్లా చెప్పిండ్రో అదే విధంగా సోనియా గాంధీ గారు అయినా కూడా వాళ్ళు ఎన్నడూ కూడా పవర్ లో మేము ఉండాలి, మేమే ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడు అయిపోయింది, ఎవరు ఆపలేకపోతుంది దాన్ని. అంటే రాజకీయాల కోసం మాట్లాడుతుంది ఇవన్నీ. ఒకటి గమనించవలసిన అవసరం ఉంది. 10 సంవత్సరాలనే 10 సంవత్సరాలు ఏమో అయిపోయింది, ఇక మళ్ళా మా ప్రభుత్వమే వచ్చేసిందనే లెవెల్ ఫీలింగ్ లో పోతున్నారు. ఒకటి గమనించాలి, మనం రుణమాఫీ గతంలో ఎవరు కూడా చేయలేదు. ఇలా 80% అయింది. అయినా కూడా అయిన వాళ్ళు చెప్తలేరు, కాని వాళ్ళను రాజకీయం చేయిస్తా ఉంటారు. అదే విధంగా రైతు బంధువు కూడా 7,000 కోట్లు ఇచ్చిండ్రు. అంటే 29,000 కోట్లు ఆల్రెడీ ప్రజలలో ఇచ్చినాం మనం, గతంలో ఇయ్యలే. మరొకటి గమనించాలా, టిఆర్ఎస్ పార్టీ అంటే అదే టిఆర్ఎస్ పార్టీ ఇవాళ మ్యాచ్ ఫిక్సింగ్ అని మొన్న తెచ్చిపోయింది. ఇక దాని గురించి డిస్కస్ చేయదలుచుకోలేదు నేను. అంటే విదిన్ నో టైమే 1,500 కోట్ల నుంచి 2,000 కోట్లు వాళ్ళ పార్టీ ఫండ్ ఉంది. వాస్తవమా కాదు? అంటే 10 సంవత్సరాల అంత ఫండ్ ఉంది. మరి కాంగ్రెస్ ఇప్పటి నుంచో పవర్లు ఉంది, మనకుందా ఏమైనా ఫండ్? అంటే దేశాన్ని ఏలిన ఎన్నోసార్లు. వీళ్ళు రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు వెళ్తేనే మరి ఏ స్థాయిలో సంపాదించుకున్నారు? లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఒకటి ప్రజల్లో వివరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మన తెలంగాణ ప్రజలు చాలా అమాయకులు. వీళ్ళన్నీ కూడా ఏవైతే ఇచ్చిండ్రో ఇట్లకెళ్ళి ఇచ్చిండ్రు అనుకుంటున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎవరు ఇట్లకెళ్ళి ఇయ్యరు. ఇవాళ మన డబ్బు, ప్రజల డబ్బు, మనం ట్యాక్స్ పేయర్స్ ప్రతి మంచి మీద 2 లక్షల రూపాయలు అప్పు చేసి ఇవాళ ఏదో పడగొట్టం, మేము చాలా బ్రహ్మాండంగా చేసామంటున్నారు. ఇది ప్రజల్లో వివరించవలసిన అవసరం ఉంది. ఇలా మనం ఏది చేసినా, ఏ పథకాలు ఇచ్చినా కూడా సిస్టమేటిక్ ఇచ్చుకుంటూ వస్తున్నాం. చేస్తామనే ఉద్దేశంతో ఓ టార్గెట్ ఇప్పుడే చేస్తానని ఎంత వస్తే మొత్తం పొందుతున్నది. ఒక కొత్త సంసారంను, కొత్తగా పెళ్లి అయితేనే సంసారం సెట్ అయితందుకు ఒక 1 ఇయర్ పడుతుంది. మనది కొత్త సంసారం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం సీఎం, గతంలో మంత్రి కూడా లేకుండే. అంటే ఒక ఛాలెంజింగ్ వ్యక్తి. చేస్తామనే ప్రయత్నంలో అన్ని కమిట్మెంట్స్ ఇచ్చిండు. ఇప్పుడు కూడా ఏవి చేయమంటే చేసుకుంటూనే వస్తున్నాం. ఆల్రెడీ 30,000 కోట్లు ఇచ్చినాం. మరి వాళ్ళ రికార్డు తీసుకోండి. గతంలో వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఏడాది 30,000 కోట్లు ఇస్తే మేము రాజకీయం బంద్ చేస్తాం. ఇచ్చిరా 30,000 కోట్లు? ఆశామాషి. ఆ 30,000 కోట్లు అంటే
ఇది ప్రజలు తెలుసుకునే అవసరం ఉంది. మరి ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యత ఏంటంటే ప్రజలకు వివరించవలసిన అవసరం ఉంది. మనం ఏం దొంగతనం చేస్తలేము. ఇవాళ ఏ పథకాలు ఇవ్వాలన్నా వైట్ మనీ చూపించాలి. వైట్ మనీ లేదా హనుమంతరావు ఒక 1000 కోట్లు ఇస్తే, లేకపోతే నరసారెడ్డి గారు, అంజనేయులు గౌడో, అత్తుబాయో, పూలవారి కృష్ణ అంటే బ్లాక్ మనీ మస్తు కలెక్ట్ చేయవచ్చు. వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకున్నారు. బెనామీల పేర్ల మీద ఉన్నాయి. ప్రతి ఒక్కరికి 1,00,000 కోట్లు ఉన్నాయి. ఇలా మనం 30,000 కోట్లు ఈ ఏడాది సమయంలో 15 నెలలు ఇవ్వాలంటేనే ఎంత తిప్పలవుతుందో మీరు గమనిస్తా ఉన్నారు. ఏ బురద పడ్డా కట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వీళ్ళేమేదో అయిపోయింది అన్నట్టు ఇక మొత్తం అయిపోయింది మేము వచ్చేసినాం మళ్ళా అంటే పవర్ హంగర్స్ వాళ్ళు. ఇది గమనించాలి. గతంలో వాళ్ళు ఏముండే, ఇప్పుడు ఏమున్నారు. మరి గతంలో రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ డే నుంచి మంచి చేస్తామని చెప్తా ఉన్నాడు. హర్బిల్స్ అంటే మంచి చేసినప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తాయి. పడుతున్నాడు, అవమాన పాలు అవుతున్నాడు. ఎవరేం మాట్లాడినా చెయ్యాలని అనలేదు. ఇక్కడ మనము సిద్దిపేటకు 11కు వస్తా అంటే 11కు వస్తామా? 11 కాదు 12 అవుతుంది. వస్తున్నా లేదా ఇంపార్టెంట్. కొన్ని పెళ్లిలు ఒకటే రోజు 40 పెళ్లిలు ఉంటాయి. అక్షంతలు వేసే టైంకు స్టార్టింగ్ పెళ్లి అయిపోగానే అటెండ్ కాగలుగుతామా? అట్లా ఇయ్యాలా ఎక్కువ కమిట్మెంట్ ఇచ్చిండ్రు మన రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. స్టార్ట్ అయిందా లేదా ఇంపార్టెంట్. ఒకసారి స్టార్ట్ అయిందంటే బస్సు వచ్చిందంటే షామీర్పేట దాకా వచ్చిందంటే గజ్వేల్కి వస్తుంది, గజ్వేల్కి వచ్చిందంటే సిద్దిపేటకి వస్తుంది, సిద్దిపేటకి వెళ్ళి కరీంనగర్ పోతుంది. అదొక్కటి గమనించండి. అంటే చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాము. 100కి 100 పాళ్ళు 100% చేస్తామని చెప్తున్నాం. రేపు మేము అడగకుండానే 5 సంవత్సరాల తర్వాత ఓట్లేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రామిస్ చేస్తా ఉన్నా. మరి మీడియా ముందే కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కార్యకర్తల్లో యూనిటీ ఉండాలి. రేపు వచ్చేటి లోకల్ బాడీస్ మీరు ఎవరు చెడుగా మాట్లాడినా ప్రతి పార్టీలో కూడా ఇంటర్నల్ ఫైటింగ్స్ ఉంటాయి. అవి రచ్చకిడుస్తే సిస్టమ్ కు మంచిది కాదు. రేపు లోకల్ బాడీస్ లో మొన్న పూజారి కృష్ణ కోసం కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు అన్యాయం అవుతారు. ఇవాళ మీ అందరి మెప్పు కోరి మంచి కోరి చెప్తా ఉన్నా. వాట్సాప్లలో పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన వాళ్ళ మీద డెఫినెట్ కఠిన చర్యలు ఉంటాయని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైనా ప్రతి పార్టీలో ఒక నాయకులతో ఇంకో నాయకుడికి ఇబ్బంది ఉంటుంది, ఒక కార్యకర్తతో ఒక కార్యకర్తకి ఇబ్బంది ఉంటుంది. అవన్నీ కూడా సార్ట్ అవుట్ చేసుకుంటే, ఎందుకంటే సిద్దిపేట చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది. నేను అదే బాధపడతా ఉంటే ఇంత బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది, ఎందుకు ఇక్కడ ఓట్లు సాధించలేకపోతా ఉన్నామని. మన యూనిటీ ఉంటే ప్రజల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది. ఈ పార్టీ పికప్ కాలేదు, మళ్ళా ఇలా ఇన్ని గ్రూప్లని ప్రజల్లో రాంగ్ మెసేజ్ పోయే అవకాశం ఉంటుంది. నేను ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా, మీ అందరి కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే లోకల్ బాడీస్ రేపు మా ఎన్నికలు లేవు. మొన్న ఎన్నికల్లో పోటీ చేయమని నర్సన్న కూడా చెప్తే నేను ఎంపీకి ఇవ్వడానికి చెప్పిన ఓపెన్ గా. నేను పవర్ హంగర్ కాదు. మీరు ఎవరైతే కార్యకర్తలు కష్టపడ్డారో రేపు వచ్చేటి మీ ఎన్నికలు, హరికృష్ణ ఎన్నికలు కావు. ఇవాళ దయచేసి చెప్తా ఉన్నా, పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా పోయినా కూడా చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. మేము కూడా అన్నిటినీ వదిలిపెట్టుకున్నాం కాబట్టి నాది ఫస్ట్ టార్గెట్ ఇక్కడ దెబ్బ కొట్టాల. సిద్దిపేటలో రేపు వచ్చే ప్రభుత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటాడని చెప్పి కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తాం. ఫస్ట్
ఫౌండేషన్ మీరు. రేపు లోకల్ బాడీస్ లో మన సత్తా చూపించుకునే అవసరం ఉంది. మీరు ఎవరైనా పరిశ్రమకు వచ్చినప్పుడు మేము టైం ఇవ్వకపోతే మీరు మాట్లాడవచ్చు, కానీ టైం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేమందరం ఇక్కడ ఉన్న నాయకులం అందరం మీకు టైం ఇస్తాం, మీకోసం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరోసారి చెప్తా ఉన్నా, సోషల్ మీడియాలో ఇక ముందు ఏదైనా పార్టీకి వ్యతిరేకంగా పెట్టినా చాలా సీరియస్ యాక్షన్ ఉంటది, దానికి కాంప్రమైజ్ ఉండదని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు ఏమైనా అనుకోండి, ఇక్కడ పార్టీని స్ట్రెంథెన్ చేయాలి. ఇప్పటికి కూడా నాకు ఇప్పుడు వస్తా ఉంటే కొందరు మన సోదరులందరూ చెప్తా ఉన్నారు, స్టిల్ ఆన్ టుడే కొంతమంది అధికారులు వన్ సైడ్ గా ఆ పెద్ద మనిషికి ఇస్తున్నాడని. ఆ వినకపోతే అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నది మంచి పద్ధతి కాదు. హరీష్ రావు టైంలో ఏ విధంగా ఇక్కడ ఏలిందో మీ అందరికి తెలుసు. ఒక ఎస్ఐ కూడా, నేను ఆయన పేరు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా, ఎస్ఐ ఇక్కడనే ఉండే, సిఐ ఇక్కడనే ఉండే, ఏసీపీ ఇక్కడనే ఉండే. ఆయన పేరు సురేందర్ రెడ్డి. సురేందర్ రెడ్డి గారిని తీసుకపోయి ఆదిలాబాద్ లేచిండ్రు మరి పెద్ద అధికారులకు తెలిసి. కానీ మళ్ళీ ఆయనకి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసిరో తెలియదు. నేను మీడియా ముందు చెప్తా ఉన్నా, మళ్ళా సంగారెడ్డికి వచ్చిండు. అంటే ఇక్కడ మీడియా సోదరు